శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ ఖాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఈ మధ్యకాలంలో బిజీగా ఉండడం వల్ల టూర్స్ చేస్తున్నాను, పర్యటనలు చేస్తున్నా. ప్రతి శనివారం, ఆదివారం కూడా హైదరాబాద్ అందుబాటులో ఉంటున్నాను. విజయవాడ, రాజమండ్రి అండ్ మనకు వైజాగ్లో అందుబాటులో ఉంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ నన్ను డైరెక్ట్గా సంప్రదించాలన్నా, లేదంటే ఆన్లైన్లో సంప్రదించాలన్నా మీరు సంప్రదించవచ్చు. అందుకే వీడియోలు తీయడం లేదండి, చాలా బిజీగా ఉండడం, అటు ఇటు పర్యటనలు చేయడం వల్లనే నేను మీ ముందుకు రాలేకపోతున్నాను. అదేవిధంగా ఆగస్టు 31వ తారీఖున శని త్రయోదశి అనేది కూడా వస్తుంది కదా. ఆ రోజు శని హోమం జరిపిస్తున్నానండి, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున. దీంతో పాటు చాలా మంది అడుగుతున్నారు, మరి గురుగారు ఇట్లా శని హోమం అందరి కుటుంబ సభ్యులందరికీ జరిపించట్లేదు, ఒక్కరే కంటే ఫీజు విషయంలో ఎక్కువ అయిపోతుంది కదా అని అడుగుతున్నారు. కాబట్టి ఫీజు ఒకే ఫీజుతో కుటుంబ సభ్యులందరికీ కూడా ఇప్పుడు ఒక అవకాశం, ఎందుకంటే లాస్ట్ చివరిగా అయిపోతుంది శని త్రయోదశి. ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ చివరిది ఇంకా. కాబట్టి ఒకసారి అవకాశం, సరే నష్టమైనా ఏదో అయినా కూడా నేను మీకు మంచి చేయాలని నేను పండితులకు నేను ఇచ్చేది ఇస్తున్నాను, వీడియోగ్రాఫర్లకు వాళ్ళకి వీళ్ళకి కూడా ఇచ్చేది ఇస్తాను. అయినా దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే 4 శని కంకణాలు పంపిస్తాను. ఒకటి కరుంగలి మాల, చాలా పవర్ఫుల్ అండి. కరుంగలి మాల అనేది మెడలో వేసుకుంటే దాని పవర్ వేరే ఉంటుంది. అది కూడా దాంతోపాటు ఒక బ్రేస్లెట్, క్రిస్టల్స్ తో తయారు చేసినటువంటి ఒక బ్రాస్లెట్ ఒకటి. బ్రేస్లెట్ అనేది ఎట్లా ఉంటుందంటే, మనకు న్యూమరాలజీకి సంబంధించినటువంటి క్రిస్టల్స్ ఉంటాయండి, వాటితో తయారు చేస్తారు. అది దానికి ఇది అటాచ్మెంట్లో ఉచితంగా ఇస్తానండి ప్రతి ఒక్కరికి కూడా. అంటే కుటుంబ సభ్యులకు ఒకరికి మాత్రమే ఇది అందుతుందండి. 4 శని కంకణాలు వస్తాయి. అదేవిధంగా శనికి సంబంధించినటువంటి విభూది కూడా నేను మీకు ప్రత్యేకంగా అందజేయడం జరుగుతుంది. శని త్రయోదశి నాడు తప్పకుండా మరి బుక్ చేసుకోండి, స్లాట్లు బుక్ చేసుకోండి. దగ్గరలో ఉంది ఆగస్టు 31 తారీఖు శని త్రయోదశి. ప్రతి ఒక్కరు పేరు పేరున ఇదివరకు శని హోమం జరిపించినటువంటి వారు కూడా మళ్ళీ ఒకసారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ శని హోమం జరిపించుకోండి. ఈ కరుంగలి మాల ఇది ప్రత్యేకంగా చదువులో వెనకబడినటువంటి పిల్లలు, ఉద్యోగం రాకున్నటువంటి వారు, వివాహాలు జరగలేనటువంటి వారు, విదేశాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు, అవకాశాలు మిస్ అయిపోతున్నాయి. మొన్న ఫోన్ చేశారు. మా అమ్మాయిని ఎంతో బలవంతంగా అమ్మాయిని కిజకిస్తాన్లో చదివించింది. మా ఆవిడ కళ ఏంటంటే డాక్టర్గా చూడాలని. నిజంగానే చదువుకొని వచ్చిందండి, కానీ ఇక్కడ ఇండియాలో FMG ఎగ్జామ్ పాస్ కావట్లేదు. మరి ఎలా దీనికి అని కూడా నా దగ్గరకు వచ్చింది. ఆవిడకు కూడా చెప్పాను, ఈ నెల 31వ తారీఖున శని త్రయోదశి శని హోమం ఉంది, ప్రత్యేకంగా శని హోమం జరిపించుకోమా. తప్పకుండా ఆ పాపకి ఈ FMG ఎగ్జామ్ అనేది కూడా పాస్ అయ్యి 150 మార్కుల పైనే వస్తాయి అని చెప్పి నేను మాట ఇచ్చానండి. రకరకాల సమస్యలతో బాధపడుతున్నానండి. చదువులో వెనకబడిపోవడం, ఉద్యోగాలు దొరకక, వివాహాలు జరగక చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ యొక్క శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకోవడం ద్వారా చాలా వరకు మేలు జరుగుతుంది. అదేవిధంగా చదువులో మంచి రాణింపు, ఉద్యోగం త్వరగా వస్తుంది, వ్యాపారంలో చక్కటి అభివృద్ధి అనేది కూడా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రుణ బాధల నుంచి కూడా మీరు తప్పకుండా బయటపడిపోయే అవకాశాలు ఉంటాయి. మరి శని అనుగ్రహం అనేది కూడా మరి ఎప్పుడు ఇవ్వడండి, 30 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ యొక్క అనుగ్రహం ఉంటుంది. అంటే శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకోవడం, అది కూడా శని త్రయోదశి. మరి పుష్యమి నక్షత్రయుక్తంగా ఈ యొక్క శని హోమం రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం అండి. పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరండి? శనీశ్వరుడు. కాబట్టి శనివారం రోజు శని త్రయోదశి మరి ఎంత అద్భుత బహుళ త్రయోదశి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుందండి. కాబట్టి మీరు వీలైతే ఇదివరకు చేయించుకున్న వాళ్ళు కూడా ఈ శని హోమం మళ్ళీ ఒకసారి కుటుంబ సభ్యులు అందరి పేర్లలో కూడా మీరు శని హోమం జరిపించుకోవడం ద్వారా ఈ కరుంగలి మాల, 4 శని కంకణాలు కూడా మీకు నేను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కూడా మీరు ఒకసారి నేమ్ కరెక్షన్ చేసుకోండి. నేను చూసేటువంటి పద్ధతులు ఏంటంటే అన్ని పద్ధతుల ద్వారా చూస్తాను. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.